మన పిల్లల మెడిసిన్ కూడా అయిపోయినాయండి చాలా వరకు, ఏం లేవు. జ్వరం టాబ్లెట్లను మన పుల్లికాడ ముందు ఉంటుంది చూడండి, అది మాత్రమే ఉంది. ఇక తక్కినవి లేవు. నేను అట్టు ఉండొచ్చు కదా, కడుపుకి అన్నం పెట్టడం కూడా తప్పంటే అట్టు కుదిరి వాళ్ళు పెట్టరు, మనల్ని పెట్టనివ్వరు అన్న దానికైతే చెవు దగ్గర కాస్త ఇది అయిపోయింది. పుండు పడితే ఆమెకు మెడిసిన్ అవి కూడా తీసుకొచ్చి వేసేసానండి. బుడ్డమ్మకి వచ్చేసి మన అన్నం పెట్టి నేను వాళ్ళని చూసుకుంటున్నానని అది కూడా తప్పే వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చేసి. అండి నేనైతే ఇంక వీడియో ఏం తీయట్లేదండి. మనం అన్నం కలిపేది మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మన బుడ్డి పిల్లలు ఎవరిని నేను వీడియో తీయలేకపోయానండి. అందుకని ఇక్కడ నేను ముందు వాయిస్ ఇచ్చాను. నేను అలా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు నాకు ఫ్యాన్ సౌండ్ అవన్నీ నా వాయిస్ ఏం వినపట్టలేదు. ఇంకా అందుకని నేను మళ్ళీ ఆ వాయిస్ తీసేసి నా వాయిస్ ఇస్తున్నానండి. ఒక్కోసారి ఏంటంటే ఫోన్ కూడా పనిచేయట్లేదు. అది తడిసినా కూడా మన వర్షం పడుతుంది కదా నైట్ టైము అన్నం పెట్టేటప్పుడు, అప్పుడు ఫోన్ కూడా తడిసి కాస్త ఇది అయిపోయిందండి. వీడియోలు కూడా నీట్గా కూడా రావట్లేదు కదా అని చెప్పేసి ఇక నేను వీడియో తీయదలుచుకోలేదు. సరే అన్నం కలిపేదాన్ని తీద్దాంలే అని చెప్పేసి అనుకొని తీసానండి నేను. అంతే, రేపైతే నేను అన్నం కలిపేది మళ్ళీ నేను తీసి నేను వీడియో వదులుతానండి. మన బుడ్డి పిల్లలది ఓకే, పిల్లలందరూ అయితే బాగానే ఉన్నారండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ బుడ్డిదానికైతే చెవు దగ్గర కాస్త ఇది అయిపోయింది. పుండు పడితే ఆమెకు మెడిసిన్ అవి కూడా తీసుకొచ్చి వేసేసానండి. బుడ్డమ్మకి వచ్చేసి మొన్న 4 రోజులు ఊరు లేకపోయేసాకలా పిల్లలు అలా అయిపోయారు. ఏదైనా సరే పిల్లలకు నేను మాత్రమే ఉండాలండి, ఉంటేనే వాళ్ళు బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అలా ఉన్నారు ఏంటని అన్నీ నేను చెక్ చేస్తూ ఉంటా. నాకు అనుమానం ఎక్కువ కాస్త, వాళ్ళకి ఏదైనా కొంచెం నీరసంగా ఉన్నా కూడా నేను టెన్షన్ నాకు. అలా చూసి చెక్ చేయటం వల్ల నేను ఏదైనా సరే వాళ్ళకి దెబ్బ తగిలినా సరే ఏదైనా సరే జ్వరం వచ్చినా ఏదైనా సరే మెడిసిన్ నేను అమ్మడినే తీసుకొచ్చి చేయటం అలా అన్నీ చేస్తానండి. మన పిల్లల మెడిసిన్ కూడా అయిపోయినాయండి చాలా వరకు, ఏం లేవు. జ్వరం టాబ్లెట్లను మన పుల్లికాడ ముందు ఉంటుంది చూడండి, అది మాత్రమే ఉంది. ఇక తక్కినవి లేవు. అవి కూడా చూసేసి నేను మెడిసిన్ కూడా కొంటానండి. కొంచెం ఇప్పుడు టైట్గా ఉంది కాబట్టి నేను చూసి పిల్లలకు కూడా మెడిసిన్లు అవన్నీ కూడా తీసుకొచ్చి వేయాలండి. ఎందుకంటే నేను ప్రతిసారి నేను స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను. నేను మెడిసిన్ వచ్చేసి గత 5 నెలల నుంచి నేను మెడిసిన్ అలా ఏం కొనకు రావట్లేదండి. ఎమర్జెన్సీ అనుకున్నప్పుడే తీసుకొస్తున్నా. మనకేమో నైట్ టైమే ఎమర్జెన్సీ అవుతూ ఉంటుంది కదా, ఎందుకంటే నైట్ అన్నం పెట్టేటప్పుడే కదా మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది అన్నీ చెక్ చేసుకునేది నేను. ఆ టైంలో నా సంచిలో ఉంటాయి కాబట్టి నేను ఎమ్మటినే టాబ్లెట్లు వేస్తాను నేను. ఈసారి అయితే అలా లేపటం వల్ల కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందండి. ఇంకా నేను ట్రై చేస్తాను నేను అవి కూడా తెచ్చేలాగా. ఎందుకంటే మన పిల్లలకి చాలా ఇప్పుడు వర్షాలు పడతా ఉంటున్నాయి కదండి, పుళ్ళు పడతాయి, పురుగులు పడతా ఉంటాయి, వాటికి కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అవన్నీ ఏం లేకుండా అంటే ముందుగానే నేను చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఉన్న సందులోనేనండి 4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు గర్భిణీతో ఉన్నారు పిల్లలు వచ్చేసి. జూలీ అని ఒక ఆమె ఉంది, ఇంకొక ఆమె పుట్టామా, ఒక ఆమెకైతే ఇప్పుడు మళ్ళీ క్రాసింగ్ జరుగుతుందండి. ఆమెకన్నా ఆపరేషన్ చేపిద్దాం అనేసి అనుకుంటున్నాను నేను. ఏదో ఒకటి చేయాలి నేను, ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలు కూడా డెలివరీ అయ్యే టైం దగ్గర పడిందండి. జూలీ వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలు ఇటువైపు పెడతారు, మళ్ళీ ఎంత రచ్చ చేస్తారు ఇటువైపు జనాలని చెప్పి అది కూడా భయం వేస్తుందండి నాకు. వాళ్ళు నాకు ఇటువైపు కొంచెం దూరంలో పెట్టినా కూడా నేను చూసుకుంటా, కానీ నేను ఉన్న ప్లేస్లోని ఈ రోడ్లోనే అయితే మట్టి చాలా కష్టం అండి. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నా సరే నేను అన్నం పెట్టి నేను వాళ్ళని చూసుకుంటున్నానని అది కూడా తప్పే వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చేసి. ఇంటి పక్కన ఎదురోళ్ళు అంటే ఇంక నేను పేర్లు చెప్పలేనులే, కొంతమంది ఉన్నారండి. ఎంతైనా మేము రెంట్కి కదండి ఉండేది, అందుకని మమ్మల్ని అలా ఇసుకిస్తూ ఉంటున్నారు. నేను ఎక్కడో దూరంగా వెళ్ళి అన్నం పెట్టదండి. ఈ రోడ్లో వచ్చేసి ఒకళ్ళు ఉన్నారండి మనకు అసలు సపోర్ట్గా చేసేవాళ్ళు. మా పక్కన ఉంటుంది ఒక ఆవిడ వచ్చేసి, తనకే ఇష్టం కుక్కలంటే, ఇంకా అందరికేమి ఇష్టమే ఉండదేమని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం అవన్నీ ఇంటి వంటలతో మాట్లాడేది కానీ బయట మాట్లాడే అవన్నీ నాకు అలాగే అనిపిస్తుంది. డైరెక్టర్గా వచ్చి నన్నేమో అనుకోకుండా ఇంకా అలా చెప్పేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇదే పని అండి, శత్రువులు ఎక్కువైపోతున్నారు. మనం చేసే మంచి పని కూడా వాళ్ళు ఏదో చెడ్డగా అన్నట్టు చూస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండొచ్చు కదా, కడుపుకి అన్నం పెట్టడం కూడా తప్పంటే అట్టు వాళ్ళు పెట్టరు, మనల్ని పెట్టనివ్వరు అన్నట్టుగా చేస్తూ ఉంటారు. మోజేవాళ్ళేమో బతక